నమస్తే వెల్కమ్ టు TG5 ఛానల్ ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ హైత్ నగర్ లో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి తీవ్ర గాయాలు సూర్యాపేటలో కలకలం బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించిన ఎన్నికల అధికారులు ఏసీబీ అధికారుల ముసుగులో వసూళ్లు వరంగల్లో నకిలీ అధికారులు అరెస్ట్ ఉస్తాద్ జాకిర్ హుసేన్ కు నివాళిగా నీలాద్రి కుమార్ సంగీత ప్రదర్శన సత్తుపల్లి అడవుల్లో అక్రమ వేట కలకలం టాస్క్ ఫోర్స్ మరియు అటవీ శాఖ సంయుక్త దాడులు హోమ్ అఫైర్స్ ఎంపికల్లో ప్రతిష్టాత్మక ర్యాంక్ పనితీరు ఫిర్యాదుల పరిష్కారం CCTNS విధానం ప్రశంసనీయం అక్రమంగా సెల్లార్లో మద్యం విక్రయాలు యాజమాన్యంపై చర్యలు ఇక బులెటిన్స్ లోకి చూస్తే హైత్ నగర్ లో భయానక ఘటన మరోసారి వీధి కుక్కల దాడికి చిన్నారి బలి అవ్వాల్సి వచ్చింది. శివగంగా కాలనీలో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చెవిని కొరకడంతో బాలుడు బాధతో అట్టుడికిపోయాడు. స్థానికులు పరుగెత్తుకొని వచ్చి చిన్నారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. నగరంలో తరచూ జరుగుతున్న కుక్కల దాడులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైత్ నగర్ శివగంగా కాలనీలో భయానక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వీధిలో ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారిపై ఒక్కసారిగా 8 కుక్కలు దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కలు బాలుడి చెవిని కొరకడంతో రక్తస్రావం తీవ్రంగా జరిగింది. బాలుడి కేకలు విని పరిగెత్తుకొని వచ్చిన స్థానికులు కుక్కలను వెళ్లగొట్టి చిన్నారిని బయటపెట్టారు. వెంటనే బాలుడిని నల్లకుంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తరచూ చిన్నారులపై వరుసగా జరుగుతున్న కుక్కల దాడులపై ప్రజలు మండిపడుతున్నారు. నగరంలో కుక్కల సమస్య పెరిగిపోయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే కాలనీలో వస్తురు, వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చిన వస్తురు కానీ వాళ్ళకి ఏం డిస్టర్బ్ అవుతున్నాయి. ఇట్లే కుక్కల ప్రేమికులు అనేవి పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకొని ఇస్తలేరు. వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే వదిలిపెడతారు. కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకే వస్తాయి. ఈ కాలనీ ఎక్కడున్నా సరే ఈ నగర శివార్లో ఇంకా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఏడ మన శివమిల్స్ రోడ్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ. కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు. కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కుక్కలకి ఇప్పటికీ 3-4 టైమ్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు తీసుకుంటారు. మళ్ళీ ఒక 1 day 2 days లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసి ఒక కుండీ లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కలకు వాటర్ పోయండి, వాటర్ కోసం తాగుతారు, ఏం నీటికి రావు కలవవు అని చెప్పేసి సలహా ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పటికీ 3-4 టైమ్స్ వస్తారు, రౌండ్ చేస్తారు, 1-2 కుక్కలు పట్టుకుంటారు, అవి వస్తలేమని సైన్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు జరిగేది ఇదే. 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటికి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీలో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. సర్పంచ్ సహా వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడం పెద్ద దుమ్మారమే రేపింది. కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే తమ నామినేషన్లు కొట్టివేసినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్ పంచాయతీ అక్కడ ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ పెద్ద విమర్శలకు దారితీసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో స్థానిక రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల పరిశీలన పేరుతో కాంగ్రెస్ నేతల మాటకే పనిచేస్తూ ఉద్దేశపూర్వకంగా తమ దరఖాస్తులను కొట్టివేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు అండతో అధికారులు పాక్షిక ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు అక్కడ పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. ఎన్నికల కార్యాలయం వద్దనే నాయకుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఈ ఘటనపై గ్రామ ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మర్చిపోయి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి పోతే మర్చిపోయినా కదా అని వాళ్ళు రిటర్న్ పోతే 5 గంటలు దాటికి వెళ్ళిపోరని
లేకపోతే వెళ్ళిపోతాం మేడం. లేదని చెప్పండి. మేడం మీరు కలెక్టర్ సమక్షంలో మొత్తం మీరు ఎట్లా తప్పు నింపుతారు, మీరు ఎట్లా తప్పు నింపుతారు. కనీసం ఆధార్ కార్డుకు గట్టిగా మీ సమక్షంలో ఎందుకు మాకు సంతకం పెట్టుకోలేదు? ఈ పెట్టాలి బయట రాసుకోవాలి డిక్లరేషన్ సంతకం మేము నింపుకొని వస్తాం. ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో వైన్ షాప్ ముందే ఉద్రిక్తత నెలకొంది. స్థానిక మహిళలు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వైన్ షాప్ వల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మద్దతు తెలిపారు. మహిళలు, బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖమ్మం 3 టౌన్ బొక్కలగడ్డ ప్రాంతం వైన్ షాప్ వద్ద మహిళల ఆగ్రహం ఉధృతమైంది. కొంతకాలంగా ఇక్కడి వైన్ షాప్ కారణంగా అసహ్యకర పరిస్థితులు, రోడ్డుపై నడవలేని ఇబ్బందులు, రాత్రి వేళల అసురక్షిత వాతావరణం పెరిగిపోయాయని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు వచ్చి మద్దతు తెలిపారు. మహిళలు తమ సమస్యలను ఆయనకు వివరించగా ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. సమస్యను పరిష్కరించేందుకు వచ్చిన పోలీసులకు మహిళలు వివరాలు చెబుతుండగా అక్కడ స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వైన్ షాప్ ను వెంటనే తరలించాలని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనే మహిళలు డిమాండ్ తో పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ ఆందోళన కారణంగా బొక్కలగడ్డ ప్రధాన రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలను ప్రఖ్యాత తబలా మాస్ట్రో ఉస్తాద్ జాకిర్ హుసేన్ కు నివాళిగా హైదరాబాద్ ప్రత్యేక కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ నెల 7న మాధవపూర్ శిల్పకళా వేదికపై సితారా విద్వాంసుడు నీలాద్రి కుమార్ సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. RNH ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమ వివరాలను బేగంపేట పర్యాటక భవన్ లో నిర్వాహకులు వెల్లడించారు. పలువురు ప్రముఖ కళాకారులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉస్తాద్ జాకిర్ హుసేన్ సంగీత వారసత్వానికి అర్పణగా హైదరాబాద్ ఒక ప్రత్యేక సంగీత సాయంత్రానికి నాంది పలుకుతోంది. డిసెంబర్ 7న మాదాపూర్లోని శిల్పకళా వేదికపై సితారలో ప్రసిద్ధి చెందిన నీలాద్రి కుమార్ తన మధుర స్వరాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ముంబైలోని NMACC వేదికపై తన తొలి ప్రదర్శనతో సంగీతాభిమానులను మెప్పించిన నీలాద్రి కుమార్ ఇప్పుడు హైదరాబాద్ వేదికపై కూడా మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమాన్ని RNH ఈవెంట్స్ నిర్వహిస్తోంది. బేగంపేట పర్యాటక భవన్ లో జరిగిన సమావేశంలో సంస్థ వ్యవస్థాపకురాలు రేష్మా నవాజ్ హుసేన్, డైరెక్టర్ ముఖేష్ అగర్వాల్ వివరాలు వెల్లడించారు. పలువురు కళాకారులు కూడా పాల్గొంటున్నారని, కార్యక్రమం సంగీత ప్రియులకు పండుగలా ఉండబోతుందని తెలిపారు. Rich in culture and art, and we are proud at RNH events to bring India Dream with Niladri Kumar. It's a concept that has been curated by Niladri ji himself, and it's a journey of Indian music from the root to infinite melodies. As the show says, it says India Dream, Niladri Kumar, one root, infinite melodies. Root is the same, the ragas from where it comes from, but how that music can take it to the entire world is what you will experience. And another feature of this event is, as you know, that we lost our dear maestro Ustad Zakir Hussain last year, and you will actually see him playing Jugalbandi with his favorite artist Niladri Kumar. And he's going to come live on stage through technology and the music mind of Niladri Kumar. Come and experience this beautiful concert which has never been done before. India Dream did its first concert in Mumbai in NMACC in the month of March or April, and now it's coming to Hyderabad. So don't miss it, Hyderabad. Come, see you there. Hello, andarki namaskaram. Na per Mukesh Agarwal. I am from RNH Events, and she is Reshma Nawaz Hussain. We are partners to this company. We are coming up with this beautiful show by the name India Dreams, which is happening on 7th of December in Shilpakala Vedika at 6:30 onwards. And the tickets are available at Book My Show. Please, everybody, come and enjoy the show.
The ticket ranging from 6,000 to 1,400 rupees. So you would love the experience of Ustad Zakir ji, Zakir Hussain Saab, and Niladri Jugalbandi also in that. Total ga deentlo 6 musicians untaru who are performing along. There is tabla player in that. There is a keyboard player, percussionist, and drummer, sitar, and flute. Venue Shilpakala Vedika undi. Timing matram 6:30 onwards, 7th of December, Sunday roju. సత్తుపల్లి అడవి ప్రాంతంలో వన్య ప్రాణాలను వేటగాళ్లు వేటాడుతూ అక్రమ వేట కొనసాగిస్తుండటంతో డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్ మరియు ఎఫ్డిఓ మంజుల, ఏసీఎఫ్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక దాడి నిర్వహించి విచారణ చేపట్టారు. టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విచారణను వేగవంతం చేసి వేటగాళ్లు వేటాడిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ వేటకు సంబంధించిన ఆధారాలను పొంది నేరస్తులను గుర్తించి అరెస్టు చేసి టీజీ ఫారెస్ట్ యాక్ట్ 1967, వైల్డ్ లైఫ్ ప్రొటెస్ట్ యాక్ట్ 1972 లోని సంబంధిత విభాగాల కింద వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్తుపల్లి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్ కు తరలించారు. వన్య ప్రాణుల వేటలో మరికొంతమంది వేటగాళ్లు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేటగాళ్లు వేటకు తుపాకులు ఉపయోగించారా, ఉపయోగిస్తే వాటికి సైలెన్సర్లను శబ్దం రాకుండా బిగించారా, లేక మత్తు మందులను ఉపయోగించారా, దొరికిన నిందితులు ప్రధాన వేటగాళ్లేనా, అధికారులు సహకరిస్తున్నారా, పెద్ద తలకాయలను వదిలేసి చిన్న తలకాయలను పట్టుకున్నారా, దొరికింది అర్బన్ పార్క్ లో పనిచేసే సిబ్బందా అని పలు అనుమానాలు స్థానికులు చర్చించుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ చెందిన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ దేశ వ్యాప్తంగా 7వ స్థానాన్ని, తెలంగాణలో 1వ స్థానాన్ని సాధించింది. హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రతి సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వక వ్యవహారం, ఫిర్యాదుల సమకూలత, పరిష్కారం వంటి అంశాల ఆధారంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశ స్థాయి గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రతి సంవత్సరం 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని షామీర్పేట పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. పోలీస్ స్టేషన్ పనితీరు, బాధితుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడం, రికార్డులు నిర్వహణతో ఖచ్చితత్వం, పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS విధానం, సిబ్బంది నైపుణ్యం ఇవన్నీ ఈ ర్యాంక్ లో కీలక పాత్ర పోషించాయి. ఈ విజయానికి మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఇన్స్పెక్టర్ పెట్ బషీర్బాద్ బాల గంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన 7వ ర్యాంకును సాధించడం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి గర్వకారణంగా నిలిచింది. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపు నుంచి ప్రకటించినటువంటి దేశంలోని 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో షామీర్పేట పోలీస్ స్టేషన్ 7వ స్థానంలో నిలవడం, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం మాతో పాటు మా సిబ్బందికి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి కృషి చేసినటువంటి మా టీం అందరికీ, తర్వాత మాకు సహకారాన్ని అందించినటువంటి మా సీనియర్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులందరికీ కూడా మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రోత్సహించి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు, ఇంతటి చక్కటి రిజల్ట్ వచ్చేందుకు గైడ్ చేసినటువంటి ప్రతి అధికారికి కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గుర్తింపు అనేటువంటిది మా లోపలటువంటి బాధ్యతను మరింతగా పెంచి ఉత్తమమైనటువంటి సేవలను అందించేందుకు కృషి చేసేందుకు దోహదం చేస్తుంది. దీన్ని మేమందరం కూడా బాధ్యతగా భావించి ఇంకా కూడా మా లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకొని మంచి సేవలను అందిస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వేణుగోపాల్ రెడ్డి. దేశవ్యాప్తంగా 7వ స్థానంలో వచ్చిన పోలీస్ స్టేషన్కు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో వచ్చిన పోలీస్ స్టేషన్కు గర్వకారణం. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని ఏ కేసులున్నా ఇమ్మీడియట్లీ వాళ్ళు పరిష్కరిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చాలా శుభ్రంగా ఉంటుంది పోలీస్ స్టేషన్. మా పోలీస్ స్టేషన్ ఈ అవార్డు రావడం గర్వంగా ఉంది మాకు. థ్యాంక్ యూ. కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని 10-11 అనే 2 వైన్ షాపులు అధికారులు సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.
కుకట్పల్లి భాగ్యనగర్ లో 10 మరియు 11 వైన్ షాపులలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు ఫిర్యాదులు చేసిన తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీస్ బందోబస్తు సహాయంతో సీజ్ దాడులు నిర్వహించారు. షాపుల సెల్లార్లను పరిశీలించగా నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం విక్రయాలు జరిగినట్లు గుర్తించారు. అధికారులు షాపులకు తాళాలు వేయడం ద్వారా నిలుపుదల చేశారు. ఈ ఘటనపై యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కార్యాలయంలో ప్రత్యేక రక్తదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకురాలు కవితతో పాటు పాల్గొని రక్తదానం చేసి మనవాళ్లకు ఉదాహరణ స్థాపించారు. మంగళవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేతృత్వంలోని కవిత ఇతర నాయకులు పాల్గొని రక్తదానానికి స్ఫూర్తి ఇచ్చారు. ప్రజలకు రక్తదానం ప్రాముఖ్యతను అవగాహన చేసేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి ఈ రక్తదాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని సమాజ సేవలో తమ బాధ్యతను చాటారు. హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మంగళవారం వుడ్ బ్రిడ్జ్ హోటల్ మరియు యజమాని ఇంట్లో ప్రత్యేక తనిఖీలు జరిగాయి. గతంలో పిస్తా హౌస్, మెహఫిల్, షాగోజ్ వంటి హోటళ్లు యజమానుల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయని తెలిసిందే. హైదరాబాద్ లో ఐటీ అధికారులు బ్లాక్ మనీ, పన్ను ఎగవేత కేసులపై మరింత ఖచ్చితమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళవారం వుడ్ బ్రిడ్జ్ హోటల్ మరియు యజమాని ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించి సంబంధిత రికార్డులు, లావాదేవీలు పరిశీలించారు. ఇంతకు ముందు షాగోజ్, పిస్తా హౌస్, మెహఫిల్ హోటళ్లు యజమానులు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగిన నేపథ్యంలో వుడ్ బ్రిడ్జ్ యజమానులకు ఉన్న సంబంధాలు కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేసి బ్లాక్ మనీ వ్యవహారాల్లో పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశం వ్యక్తం చేశారు. సినీ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తిరుమల దర్శనానికి ప్రత్యేకంగా వచ్చారు. మంగళవారం వేకువజామున ఆమె అర్చన సేవలో పాల్గొని శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. వేకువజామున అర్చన సేవలు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు. తదుపరి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. సన్నిహితులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన స్నేహారెడ్డి భక్తితో తిరుమల దర్శనం పూర్తి చేశారు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ లో షాక్ సృష్టించింది. గ్లెన్ మ్యాక్స్వెల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్ లో ఎన్నో మధురమైన జ్ఞాపకాల తర్వాత ఈ ఏడాది వేలంలో నా పేరును నమోదు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. లీగ్ నాకు ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని పేర్కొన్నారు. మ్యాక్స్వెల్ పంజాబ్ కింగ్స్ తరఫున 2025 సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, రికీ పాంటింగ్ కోచింగ్ లో ఆడాడు. అయితే సీజన్ మధ్యలో గాయం కారణంగా తాను దూరమయ్యాడు. ఇప్పటి వరకు ఆండ్రీ రసెల్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఫాఫుడ్ ప్లేసెస్ పాకిస్తాన్ సుమార్ లీగ్ లో ఆడేందుకు సీజన్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో మ్యాక్స్వెల్ కూడా చేరడం ఫ్యాన్స్ కి మరో సంచలన వార్తగా నిలిచింది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హయత్ నగర్ లో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి, తీవ్ర గాయాలు. సూర్యాపేటలో కలకలం, బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించిన ఎన్నికల అధికారులు. ఏసీబీ అధికారుల ముసుగులో వసూళ్లు, వరంగల్లో నకిలీ అధికారులు అరెస్ట్. ఉస్తాద్ జాకిర్ హుసేన్ కు నివాళిగా నీలాద్రి కుమార్ సంగీత ప్రదర్శన. సత్తుపల్లి అడవుల్లో అక్రమ వేట కలకలం, టాస్క్ ఫోర్స్ మరియు అటవీ శాఖ సంయుక్త దాడులు.
హోమ్ అఫైర్స్ ఎంపికల్లో ప్రతిష్టాత్మక ర్యాంక్, పనితీరు, ఫిర్యాదుల పరిష్కారం, CCTNS విధానం ప్రశంసనీయం. అక్రమంగా సెల్లార్లో మద్యం విక్రయాలు, యాజమాన్యంపై చర్యలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.